కెమెరా ముందు ఎలా మాట్లాడాలి ఒక కంటెంట్ అంటే ఇప్పుడు దొంగలున్నారు, హంతకులున్నారు. విషయం పెట్టాడు ఏం చేస్తాడు మంచోళ్ళలా నటిస్తాడు కదా! అన్నంలో విషయం పెట్టాడు. దొంగతనానికి వచ్చినప్పుడు దొంగలా నటిస్తాడు. మంచోళ్ళలా నటించి వస్తువులు తీసుకుపోతుంటాడు కదా! కపట నాటకం. పైకి మాత్రం మంచిగానే ఉంటాడు చూసినావా? అట్లా కెమెరా ముందు మనం నటించాలన్నమాట. అది నెగెటివ్ కాదు. పాజిటివ్‌గానే నటించాలి. అట్లా నటిస్తేనే వాళ్ళకి నచ్చుతుంది. మనము ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్స్ ఉన్నాయి కదా! రాముడు కిరీటం పెట్టుకున్నాడు. రాజులు కిరీటం పెట్టుకుంటారు. రాజుల డ్రెస్సులు వేరే ఉంటాయి. అలాగే వెనకటిది ధోతి, పంచ, గోషి ఇవన్నీ ఉంటాయి కదా! పంచ కట్టుకునేది. ఇలా మోటుగుంటాయి. వెనకటి పిలక జుట్టు, పంచ కట్టుకోవడం ఇవన్నీ వెనకటి ముసలోళ్ళు వేసుకుంటారు ఓల్డోళ్ళు. అవి మోటు. మనం ఎగతాళి చేస్తాం కదా! "ఏయ్! నేను ఇప్పటోడిని యంగ్ మ్యాన్‌ను" అని చెప్పి ఏం చేస్తాం జీన్స్, కళ్ళజోడు, రిబ్బన్ గ్లాసు, బూట్లు, జీన్ ప్యాంటు, స్టైల్‌గా టీ షర్టులు ఇప్పటివి వేసుకుంటాం కదా! ఇవి ఫ్యాషన్‌గా ఫీల్ అవుతారు. హీరో 'చిరంజీవి' యంగ్ హీరోయిన్స్ హీరోలేస్తారు. అమ్మాయిలు ఇష్టపడతారు అలాంటోళ్ళను. అదే మనం ధోతి కడితే పల్లెటూరు బయట ముసలోడని అమ్మాయిలు ఇష్టపడరు. కాబట్టి దీన్ని యంగ్‌గా ఫీల్ అయితాం కదా! కానీ ఇక్కడేందంటే ఆ రోజుల్లో ఒకప్పుడు వెనకటి రోజుల్లో ధోతి, పంచ, పిలక జుట్టు ఆ! అవన్నీ గూడా రాజులు కిరీటాలు పెట్టుకునేవాళ్ళు. రాజుల డ్రెస్సులు వేరే ఉన్నాయి గదా! అవన్నీ గూడా ఫ్యాషన్. ఇప్పుడు మనం జీన్సు, టీ షర్టు, బూట్లు యేసుకొని రేబన్ గ్లాసెస్ పెడతాం గదా! వెనకకి ఎంటుకలు పెంచుకొని నాగార్జునలాగా పెంచితే ఇప్పుడెంత ఫ్యాషనో, ఆ రోజుల్లో అవి అంత ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు అమ్మాయిలు పడాలని మనం ఎట్లా చూస్తామో, వాళ్ళకి అమ్మాయిలు పడేవాళ్ళు, వాళ్ళని అమ్మాయిలు పడేవాళ్ళు, వాళ్ళని చూసి కలలు కనేవాళ్ళు. అప్పుడు అవి ఫ్యాషన్. ఇప్పుడు ఫ్యాషన్ ఎంతో అప్పుడు అవి ఫ్యాషన్ అనమాట. అయితే రాబోయే రోజుల్లో, రాబోయే యుగాల్లో మనయి మోటైతాయి. ఇప్పుడు మనం అది గోషి, పంచ, పిలక జుట్టు, గోషి, లాల్చీని మనం ఎంత చిన్న చూపు చూస్తున్నాం కదా! అవన్నీ చీఫు, మోటోలు, ముసలోళ్ళు ఏసుకుంటారని అనుకుంటున్నాం కదా! అలాగే ఇప్పుడు మనం ఫ్యాషన్‌గా ఫీల్ అయ్యే జీన్సు, టీ షర్టు, రిబ్బన్ గ్లాసెస్, నాగార్జునలాగా ఎంటికలేసుకుంటాం చూసినావా? ఇవన్నీ ఇప్పటి స్టైల్ కదా! ఇవి మరో యుగంలో, రాబోయే యుగం వాళ్ళకి ఇవి కూడా అంతే. ధోతి కట్టుకున్నోళ్ళని మనం ఏదైతే చిన్న చూపు చూసామో గుండు, పిలక జుట్టు ఎంత చిన్న చూపు చూసామో, వాళ్ళకి అలాగ ఉంటాయంట. మనయి అట్లయితాయంట వాళ్ళకు. వాళ్ళ ఫ్యాషన్ ముందు మనం అంత చిన్న చూపు అయితదనమాట. ఓకే. దీన్ని బట్టి మనం తెలుసుకునేదేంది, దీనికి క్రేజ్ ఉంటే అది ఫ్యాషన్ అనమాట. ఇప్పుడున్న ఫ్యాషను మనకు ఫ్యాషన్‌గా అనిపిస్తది, గొప్పగా అనిపిస్తది కదా! బెల్ ప్యాంటు అవన్నీ కూడా ఒకప్పుడు ఫ్యాషన్. కానీ ఇప్పుడు మోటుగా అనిపిస్తాన్నాయి. అలాగే ఇప్పుడు ఫ్యాషన్ అయితే అదే బెల్ ప్యాంటు, ఎంటికలు, ఇప్పి కటింగ్ మళ్ళా నచ్చుతాయన్నట్టు. మళ్ళా మనకి ఇప్పి కటింగ్ పోయి చిన్న కటింగ్ వచ్చింది గనుక, అది పోయి నారో ప్యాంట్ వస్తే మళ్ళీ ఇది ఫ్యాషన్ అయితే ఇది నచ్చుతుంది. మళ్ళా బెల్ ప్యాంట్ మోటు అనిపిస్తుంది. గంతే తేడా. అంటే ఏది క్రేజ్ ఉంటే, ఏది ఫ్యాషన్ అయితే అది నచ్చుతుంది. ఫ్యాషన్ అంటే క్రేజ్ అనమాట. ఏది క్రేజ్ ఉంటే అది నచ్చుతుంది. గంతే తేడా తప్ప ఇది మోటు ఇది న్యూ అనేది ఏం లేదు. కాబట్టి మీరు ఒకరి కంటెంట్‌ను కాపీ చేయకండి. అది మాత్రమే కంటెంట్, అలా చేస్తేనే కంటెంట్ అనుకోవడం తప్పన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ భాషను విలన్లకు వాడేవాళ్ళు. ఆ! కానీ ఇప్పుడు ఏమైంది హీరోలకు వాడుతున్నారు, హీరోయిన్‌లకు వాడుతున్నారు చూసినావా? అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. అట్లా అనమాట. ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఇది ఫ్యాషన్ అది మోట అనేది ఏం లేదు. ఓల్డ్ ఫ్యాషన్ కూడా మళ్ళీ ఫ్యాషన్ అయితున్నది. ఎందుకంటే ఇప్పటి హీరోయిన్‌లు మిస్ ఇండియాలో యేసుకుంటే అది ఫ్యాషన్. ఓల్డ్ ఫ్యాషన్ అయినా మిస్ ఇండియా యేసుకున్నదనుకో అది ఫ్యాషన్ అయిద్ది. ఇప్పటి హీరోయిన్‌లు యేసుకొని స్టైల్ చేస్తే మనం జనం స్టైల్ చేస్తాం. వాళ్ళని అనుకరిస్తాం. ఇప్పటి హీరోలు చిరంజీవి వాళ్ళు చేస్తే మనం చేస్తున్నాం. ఆ! హిందీ హీరోలు ఏది చేస్తే మనం చేస్తున్నాం. హిందీ హీరోయిన్‌లు ఏది చేస్తే అది ఫ్యాషన్ అయితుంది. నా అట్లా అనమాట. వాళ్ళు యేసుకొని ఫ్యాషన్ చేస్తే ప్రముఖులు, వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళేసుకొని ఫ్యాషన్ చేస్తే ఆ ఫ్యాషన్ నచ్చుతుంది. స్టైల్‌గా అనిపించి మనం యేసుకుంటున్నాం. గదే ఫ్యాషన్ అనమాట. కాబట్టి ఇది మోటు, ఇది కొత్త అనేది ఏం లేదు. ఫ్యాషన్‌గా ఏది చేస్తే అది మనకు నచ్చుతుంది. ఇష్టపడి మనం చేస్తాం అన్నట్టు వాళ్ళని చూసి. గంతే ఫ్యాషన్. కాబట్టి ఒకరికి అతరాయంగానే వాళ్ళని చూసి కాపీ చేయడం అనేది కాదు. నార్మల్ విషయం, గుర్తింపు లేని విషయం కూడా తీసుకోండి. మామూలు విషయం, ఎవరికీ తెలియని విషయం కూడా తీసుకొని దాన్ని గుర్తింపు ఉన్న విషయంగా మీరు పరిచయం చేయండి. దానికి గుర్తింపునివ్వండి. గుర్తింపు ఉన్న విషయంగా మీరు పరిచయం చేయండి. మీరు గుర్తింపునివ్వండి. మీదైన గుర్తింపు ఇవ్వండి. ఇచ్చి మీదైన విషయంగా మీరు పరిచయం చేయండి. చేస్తే జనాలకు నచ్చుతుంది. మీ ఫ్యాషను, మీ పరిచయం చేసే విధానము, చెప్పే విధానము, మీరు ఫ్యాషన్‌గా దాన్ని చూపించే విధానము నచ్చుతుంది. అప్పుడు దాన్ని జనం అనుకరిస్తారు. ఇంట్రెస్ట్‌గా ఇంటారు. ఫాలో అవుతారు. గంతే. కొత్తగా కంటెంట్ చేయడం అంటే గిదే. ఉదాహరణకి మాకెన్నో రకాల ట్యూన్స్ వస్తాయి కదా! పాటలకు రకరకాల ట్యూన్స్, స్టైల్స్ ట్యూన్స్ వస్తే మనం విని ఆనందిస్తాం. పాటలు. ఆ! కానీ అవన్నీ ఎక్కడియి తెలుసా? ఇలా క్రియేట్ చేస్తారబ్బా! వీడెక్కడి నుంచి తెచ్చిండబ్బా అనుకుంటాం. కానీ అవన్నీ ఉన్నది ఒక గ్లాస్ పగిలితే ఒక శబ్దం వస్తది. పిల్లలు ఏడిస్తే శబ్దం వస్తది. 2 వస్తువులు ఢీకొంటే శబ్దం వస్తది. 2 గిన్నెలు ఢీకొంటే శబ్దం వస్తది. ఒక వస్తువు కింద పడి పగిలిపోతే, ఒక పక్షి అరుస్తే, పిల్లలు ఏడిస్తే ప్రతీదీ శబ్దమే అన్నట్టు. ఒక పెద్దగా ఎవరైనా ఏడిచారనుకో అదొక ట్యూనే. తీసుకుంటే ఒక పురుగు కు అరుస్తూ పోతది. చిన్న పురుగు. ఆ! అది తుమ్మెద పురుగు అరుచుకుంటూ పోతది కదా! అది ఒక ట్యూనే. కాకరిస్తే అదొక ట్యూన్.
దాన్ని ఆ శబ్దాన్ని తీసుకొని ట్యూన్‌గా తీసుకొని ఒక పాటకు పెట్టిందనమాట. అక్షరాలు, లిరిక్స్ పెట్టి ఆ విధంగా పలుకుతే ట్యూన్ అయిద్ది. పాటకు ట్యూన్ అయిద్ది. చూసినావా? గంతే అనమాట. కాబట్టి ఇదెక్కడిదో ఏదో అనుకుంటాం. కాబట్టి నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయం ఫైటింగు, గొడవలు, మరల పడడము, ఎదురుపడడము, కొట్టుకోవడము ఎన్నో ఉంటాయి కదా! తిట్టుకోవడము, బాధపడము, లవ్ ఫెయిల్యూరు, ఆత్మహత్యలు, బాధపడడం, కుమిలిపోవడము ఎన్నో ఉంటాయి కదా! ఇవన్నిటిని తీసుకొని వాటిని ఒక చీమను భూతద్దంలో చూసినట్టు ప్రజలకు ఆ విధంగా పరిచయం చేయి. ప్రత్యేకంగా దాన్ని గుర్తింపునిచ్చి గుర్ పరిచయం చేయి. అప్పుడు దానికి గుర్తింపు ఏర్పడుతది. నువ్వు గుర్తింపించినప్పుడు జనం గుర్తిస్తారు. ఆ విధంగా ఒక కొత్త కంటెంట్ క్రియేట్ అయితదనమాట. దానికి ఆ కొత్త కంటెంట్ కూడా నువ్వు ఒక ఫ్యాషన్‌గా చూపెట్టు. ఒక ఫ్యాషన్‌గా చూపెడితే అది కూడా ఫ్యాషన్‌గా గుర్తింపొస్తది దానికి కూడా. అట్లనమాట. ఒక ఫ్యాషన్‌గా ఇప్పుడు హీరో, హీరోయిన్‌లు ఏది ఫ్యాషన్ చేస్తే అది ఫ్యాషన్ కదా! వాళ్ళు చేసిన ఫ్యాషన్. అదేదో వట్టిది ఊరు పేరుని తీసుకొచ్చి హీరోగా పెడితే మనం హీరో అని చూస్తాం. వాడు నిజానికి ఎవడు? గల్లీలో బయటోడు. వాడిని హీరోగా పెడితే అబ్బా! హీరో అని సప్పట్లు కొడతాను కదా! అట్లా ఒక మామూలు విషయాన్ని కూడా నువ్వు స్టైల్‌గా, ఫ్యాషన్‌గా, సినిమాటిక్‌గా చూపెడితే దానికి కూడా గుర్తింపొస్తది. జనం ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ఫాలో అవుతారనమాట. కంటెంట్ ఒకరిని చూసి కాపీ చేయొద్దు. ఎందుకంటే ఉదాహరణకు తెలుగు ఉన్నది మనకు. తెలుగు భాష ఉన్నది. ఈ తెలుగు మాత్రమే భాష ఉన్నది. ఇక వేరే భాష లేదనుకుంటే ఏమన్నట్టు తెలియదక్కతరం కదా! అలాగే మన భారతదేశం ఉన్నది. భారతదేశం ఒక్కటే ఉన్నది. ఇక భూమి మొత్తంలో ఇక ఏ దేశం లేదనుకుంటే ఎట్లా? ఎన్నో దేశాలున్నాయి. ఎన్నో రకాల ప్రవర్తనలు, ఎన్నో కథలుంటాయి కదా! అలాగే తెలుగు ఒక్కటే ఉన్నదా? ఎన్నో రకాల భాషలున్నాయి కదా! ప్రపంచవ్యాప్తంగా. అట్లనే మనమేంది వందో సినిమా చూసి ఓ డైరెక్టర్ సినిమా తీసి వాని లెక్కనే తీయాలి, ఈ డైరెక్టర్ తీసేది వీని లెక్కనే తీయాలనుకుంటే ఎట్లా? ఎన్నో రకాల సినిమాలున్నాయి. ఎన్నో రకాలు. మరి వాళ్ళు ఎవరిని చూసి తీసిండ్రు? కాబట్టి వారు ఎవరిని చూసి తీయరు. ఒక్కొక్క విషయం ఒక్కొక్క తీరే జరుగుతది. దాన్ని ఆ విధంగా చూపెడతారు. ఒక్కొక్కనికి ఒక్కో రకమైన ఐడియా వస్తది. ఒక్కొక్కరికి ఇంకో రకమైన ఆలోచన వస్తది. అది వాని పర్సనల్. వాని పర్సనల్ విషయం పర్సనల్‌గా చూపెడతాండు. కాబట్టి దాన్ని మన పర్సనల్‌గా తీసుకోవద్దు. మన పర్సనల్‌ను మన పర్సనల్‌గా చెప్పాలనమాట. అంతే అనమాట. గిదే కాంటెంట్ అంటే. అంతేగాని వాడు తీసినట్టే తీయాలి అని అనుకోవద్దు. లేదా ఫార్ములాను కాపీ కొట్టొద్దు. ఫార్ములా యొక్క ఫార్ములాని కాపీ కొట్టండి. అట్లనమాట గంతే. ఫోటోకి స్టిల్ ఎలా ఇస్తారంటే మీకు చెప్తాను. ఇప్పుడు హీరోయిన్‌లు స్టైల్‌గా ఇస్తారు కదా! అవి ఎలా ఇస్తారంటే ఒక రాయిని ఆకాశంలోకి విసిరేసినామనుకో నేల ఆధారం ఉండదు కదా! అది స్వేచ్ఛగా పైకి ఎగురుతది కదా! తిరుగుతుంటది చూసినావా? అలా ఫోటోకి స్టిల్ ఇస్తారు. అయితే రకరకాల భంగిమలు పెడతారు కదా! అవన్నీ స్క్రిప్ట్ అనమాట. అదెలా ఇస్తారు? అదెలా క్రియేట్ చేస్తారంటే అది కూడా అంతే. ఒక రాయిని పైకి విసిరేస్తే దానికి ఏ ఆధారం ఉండదు కదా! ఎలాంటి ఆధారం ఉండదు కదా! స్వేచ్ఛగా తిరుగుతది చూసినావా? అగో ఆ విధంగా స్క్రిప్ట్ తయారు చేస్తారు. ఇచ్చి స్టిల్ కూడా అంతే. ఆ రాయిని పైకిస్తే ఎలా ఉంటదో నిరాధారంగా ఉంటది కదా! స్వేచ్ఛగా తిరుగుతుంటది చూసినావా? ఆ విధంగా దాన్ని స్టిల్‌గా కూడా అలాగే పెడతారనమాట. నేల మీద ఉండే యొక్క ఆధారం ఉండదనమాట. అట్లా పెడతారు. కాబట్టి యూట్యూబ్‌కి అనుకుందాం. మీరొక కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ జేయాలి. దాన్ని చెప్పడం కూడా ఇలాగే జెప్పాలి. స్క్రిప్ట్ కూడా ఇలాగే తయారు జేయాలి. చెప్పడం కూడా ఇలాగే జెప్పాలనమాట. ఒక సినిమాకి గాని, ఒక కంటెంట్ గాని ఎలా ఉండాలి? ఇతరులకు ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించేలాగా ఎలా ఉండాలి సినిమాకైనా, యూట్యూబ్‌కైనా అంటే క్రియేటివిటీ అంటే ఇప్పుడు బయట ఉన్న ఒక పిచ్చోడు, అవలగాడు, మానసిక పరిపక్వత లేనోళ్ళు, సైకోలు, పిచ్చోళ్ళు, సరైన వయసుకు తగ్గ జ్ఞానం రానోళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు చూసినావా? ఆ విధంగా ఉంటారన్నమాట. సినిమాల్లో విలన్లు గాని, హీరోలు గాని, హీరోయిన్‌లు గాని పట్టి బట్టలేసుకొని హీరోయిన్ పిచ్చి పిచ్చి చేస్తాను చూసినావా? బయట వాళ్ళని చూస్తే పిచ్చిదంటారు. అని ఎగతాళి చేస్తారు. హేళన చేస్తారు కదా! అవహేళన చేస్తారు. ఆ! వయసుకు తగ్గ బుద్ధి రానోళ్ళు చేస్తారు. అట్లుంటదంట. అవలగాడు, పిచ్చోడని. అలా చేస్తే ఇజ్జత్ పోతది. చిన్న చూపు చూస్తారు. ఎగతాళి చేస్తారు. కానీ పైన డిగ్నిఫైడ్‌గా ఉంటారు కదా! ఆ! అయితే సినిమాల్లో అట్లా చేస్తారంట. పిచ్చి పిచ్చిగా సైకోలాగా, అవలగాడిలాగా, అవరగాడిలాగా నలుగురిలో చీఫ్‌గా చేస్తారు. అట్లనమాట. చేస్తే అది సినిమాలో ఫ్యాషన్ అనమాట. ఆ! అట్లా అలాగే క్రియేట్ చేస్తారు. దాన్ని అలాగే బిహేవింగ్ చేస్తారనమాట సినిమాలల్ల. ఆ! అయితే బయట మాత్రం చేయరది. బయట లాంగ్వేజ్ కాదు. స్క్రీన్ అనమాట అది. కథల్లో గాని, కంటెంట్ గాని, స్క్రీన్ మీద గాని నటన అట్లా చేస్తారు. హీరోయిన్‌లు గాని, విలన్లు గాని, జోకర్లు గాని, హీరో గాని. అది బయట నడవదు. స్క్రీన్ లాంగ్వేజ్ అట్లుంటదనమాట. క్రియేట్ చేయడము, దాన్ని చెప్పడము, సృష్టించడము, చెప్పడము లేదా షూట్ చేయడము, నటించడం అన్నీ ఇలాగే ఉంటాయనమాట. మీరు కూడా కంటెంట్ ఇలాగే చేయాలి, ఇలాగే చెప్పాలనమాట. ఇప్పుడు సినిమాలో హీరో 'నాగార్జున' గాని, హీరోయిన్ 'అనుష్క' గాని బయట చిన్న పిల్లల్లాగా చేస్తారు కదా! అందరూ 20, 25, 30 ఉన్నా కూడా చిన్న పిల్లల్లాగా చిలిపిగా, అల్లరిగా పెడతా ఉంటారు కదా! హీరోయిన్‌లు ఎగురుడు, దునుకుడు ఇట్లా నడుస్తా ఉంటారు. వంకర వంకరగా ఇవన్నీ ఉంటాయి. విలన్లు కూడా అట్లే చేస్తా ఉంటారు. యాక్టర్స్ అట్లే చేస్తా ఉంటారు. చూసినావా? అదంతా డ్రామా అన్నమాట. అంటే చిన్న పిల్లల్లాగా ఇట్లా చేస్తా ఉంటారు చిలిపిగా. అప్పుడు అది చూసి అబ్బా! 'అనుష్క' ఏం చేసిందని ప్రేక్షకులు ఇష్టపడతారు. అబ్బా! 'నాగార్జున' ఏం చేస్తాండ్రా అని రొమాంటిక్‌గా చేస్తాండు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకాలి, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకాలని అనుకుంటాం. అది సినిమాలనమాట. అట్లుంటది. కానీ బయట అట్లా జేస్తే నడవదు. 'అనుష్క' బయట అట్లుండదు. 'నాగార్జున' అట్లుండడు. డిగ్నిఫైడ్‌గా ఉంటాడు మనలాగానే. కాకపోతే చిన్న పిల్ల 5 ఏళ్ల పిల్లోడు చేసినట్టు 'నాగార్జున' చేస్తాడు. 5 ఏళ్ల పిల్ల చేసినట్టు 'అనుష్క' చేస్తది. విలన్లు వాళ్ళట్నే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తా ఉంటారు. అది స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట. ఆ! కాబట్టి బయట ఉండదట్లా.
అయితే సినిమాల్లో పిల్లల్లాగా హీరోయిన్ గాని, హీరో గాని చేయడం చిలిపిగా ఉంటది సినిమాలల్ల. అది అసహజం. బయటతో పోలిస్తే అది అసహజం అనమాట. కానీ అదే సహజం అన్నట్టుగా సినిమాల్లో చూపెడతారు. మనం చూస్తామనమాట. కానీ అది బయట ఉండదు. అట్లా క్రియేట్ చేస్తారనమాట సినిమాలలో. కంటెంట్ కూడా మీరు ఇలాగే క్రియేట్ చేయాలి. చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. ఇప్పుడు సినిమా లాంగ్వేజ్ ఎట్లుంటది? నటన, కథ ఆ! అంటే చెప్తాను. ఇప్పుడు మనకు బడిలో టీచర్ అ, ఆ, ఇ, ఈలు పెట్టిస్తారు గదా! ఆమె సహజంగానే అ, ఆ, ఇ, ఈలు, ఏబీసీడీలు పెట్టిస్తది. మనం ఏం చేస్తాం? దాని మీద దిద్దుతాం. ఆమె పెట్టించినట్టు దిద్దుతాం. కానీ మనం స్వేచ్ఛగా పెట్టుకోం గదా! ఆమె పెట్టిందే దిద్దుతాం. దాన్ని 100 సార్లు మళ్ళీ మళ్ళీ దిద్దుతా ఉంటాం గదా! అగో సినిమాలో నటన గాని, పాత్రల వ్యవహారం గాని, క్రియేటివిటీ గాని అట్లనే ఉంటది. అంటే నిజ జీవితంలో సహజంగా టీచర్ పెట్టించితే ఎట్లుంటదో అట్లుంటది నేచురల్‌గా. అనేక విషయాలు కొట్లాటలు, గొడవలు, లవ్ ఫెయిల్యూర్ వాటిని కృత్రిమంగా చేస్తారంట. అంటే మనం దిద్దడం లాంటిదంట. ఆ ఇలు దిద్దడం లాంటిది. అంటే కృత్రిమంగా దిద్దడం చేస్తారన్నట్టు. దాన్ని మళ్ళీ రీమేక్ అనమాట. దాన్నే నటన అంటారు. షూట్ జేయడము, క్రియేట్ జేయడము, సినిమాను తయారు జేయడము, సినిమాలో నటించడము, సినిమా కథ రాయడము అలాగే ఉంటది. ప్రేక్షకులు అలాగే తీసుకుంటారు. అలాగే తీసుకుంటారు. చూస్తారు. సినిమాని అలాగే తీసుకుంటారు. ప్రేక్షకుడు అలాగే ఆలోచిస్తారు. రచయిత అలాగే సృష్టిస్తారనమాట. మీరు కూడా కంటెంట్ ఇలాగే చేయొచ్చనమాట. నిజ జీవితాన్ని ఈ విధంగా మార్చొచ్చు. లేదా మీకొచ్చిన సహజ సిద్ధమైన ఆలోచనలను ఇలా క్రియేట్ చేసి చెప్పొచ్చనమాట కంటెంట్. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు శృంగారం ఉన్నది. శృంగారం అనేది మనం కలిగించుకున్నామా, మనం కలగాలని ఏమైనా టాబ్లెట్ వేసుకున్నామా, ఒక వయస్సు రాగానే మనకు తెలియకుండానే జరుగుతాయి. ఇప్పుడు మనకు అన్నం జీర్ణం అవుతది, బ్లడ్ సర్క్యులేషన్ అయితది, హార్ట్ బీటింగ్ అయితది కదా! అదేవిధంగా శృంగారం జరుగుతది. అదొక ప్రక్రియ. మనకు జరుగుతదన్నట్టు. కానీ దాన్ని మనం ఏం చేస్తాం ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని మొగాడైతే ఏదో సెక్స్ చేస్తానని ఫీల్ అయితాడు. రేప్ చేస్తాడు, అత్యాచారం చేస్తాడు, మిస్‌బిహేవింగ్ చేస్తాడు. వాని ప్రతాపాన్ని చూపెడతాడు. ఆడవాళ్ళకి చూపెడతాడు. ఆడవాళ్ళు బుర్రని ఆకర్షిస్తారు. ఎన్నో ఉంటాయి గదా! నగ్నంగా ఫోటోలు దిగుతారు. లోపల నటిస్తారు. రేపులు చేస్తారు. భార్యాభర్తల శృంగారం చేస్తారు కావాలని. ఇవన్నీ కోరికలు పెంచుకోవడం, ఇవి అనుకరిస్తారు. ఇవన్నీ ఏందంటే, మనం కృత్రిమంగా చేస్తున్నాం. దేవుడిచ్చిన శృంగారం కాదు. మనం కృత్రిమంగా చేసేది 99%. దేవుడిచ్చింది 1% ఉంటదన్నట్టు. అంటే ఇప్పుడు ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తది. అయస్కాంతాన్ని ఇనుము ఆకర్షిస్తది. తెలుసు గదా! ఇక శృంగారం అలాంటిది. అంతే. అది మనం నిరోధించుకోలేము. కావాలని చేయలేదు. కాబట్టి కావాలని చేసేది కాదు. మనం నిరోధించుకునేది కాదు. మనకు అతీతంగా జరిగేదన్నమాట అది. అయితే సినిమాలలో మనకు శృంగార సన్నివేశాలు చూపిస్తారు కదా! అంటే ఇప్పుడు హీరోయిన్ ఒళ్ళు కనిపించేలా కలిగించడం, అందమైన హీరోయిన్‌ని చూపెట్టడం, రొమాంటిక్‌గా ప్రవర్తించడము, ఇవన్నీ చూపెడతారు. బెడ్‌రూమ్ సన్నివేశాలు చూపెడతారు. సో, ఇవన్నీ కూడా ఎట్లుంటంటే జెన్యూన్‌గా ప్రేక్షకుడికి కలిగించాలనమాట. వాళ్ళు జెన్యూన్‌గా చేయాలి. జెన్యూన్‌గా ప్రేక్షకుడికి కలగాలనమాట. అట్లా. ఇప్పుడు నిప్పు ఉన్నది. జెన్యూన్‌గా కాలుతది కదా! అది కాలకుండా ఉంటుందా? నిప్పు ముట్టుకుంటే కాలకుండా ఉంటదా? ఉండదు గదా! జెన్యూన్‌గా దాన్ని చల్లార్చుకుంటామా? చల్లార్చుకోలేం. అది జెన్యూన్ దాని లక్షణం గదా! సినిమా గూడా అంతే దాని లక్షణం అదనమాట. అలా కలిగిస్తే జనాలకు కలుగుతదనమాట. ఓకే. అట్లా మీరు శృంగార సన్నివేశం ద్వారా అందమైన హీరోయిన్ ద్వారా బట్టలు మార్చుకోవడం ద్వారా, ఇంకా బూబ్స్ చూపెట్టడం ద్వారా ప్రేక్షకులకు జెన్యూన్‌గా కలిగించాలి. దాన్ని జెన్యూన్‌గా చేయాలి. వీళ్ళకి జెన్యూన్‌గా కలుగుతది. వీళ్ళు కలిగించుకోరు. వాళ్ళు కలిగించరు. ఆడ జెన్యూన్, ఈడ జెన్యూన్ అనమాట. ఇలా చూపించాలనమాట. అయితే నేను ఒక సెక్స్ గురించి, రొమాన్స్ గురించే కాదు. ట్రెడిషనల్ అయినా అంతే, కామెడీ అయినా అంతే, ట్రెడిషనల్ అయినా అంతే, బాధ అయినా, సంతోషమైనా, ప్రేమ, విరహం ప్రతీదీ ఇలాగే చేయాలనమాట. అంటే ప్రకృతి సిద్ధంగా చేయాలి. వీళ్ళకి ప్రకృతి సిద్ధంగా కలగాలి. ఎవడు కావాలని కలిగించుకోడు. వాడు కావాలని కలిగించొద్దు సినిమా వాళ్ళు. జెన్యూన్‌గా జరగాలనమాట ఇది. ఇలా క్రియేట్ చేయాలి కంటెంట్. అంటే చెప్పాను కదా! అయస్కాంతం ఉన్నది. ఆటోమేటిక్‌గా ఇనుముని ఆకర్షిస్తది. ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించబడతది. అవి కావాలని జరుగుతాయా? అవి కావాలని పోతదా ఇనుము అయస్కాంతం దగ్గరికి? అయస్కాంతం కావాలని ఇనుముని ఆకర్షిస్తుందా? జెన్యూన్‌గా జరుగుతది కదా! అట్లన్నట్టు. సినిమా అనేది జెన్యూన్‌గా అలా ఉండాలి. వీనికి జెన్యూన్‌గా కలగాలి. అది జెన్యూన్‌గా ఉండాలనమాట. అట్లా అనమాట. అది ఏదైనా ఈ నవరసాలు ఏదైనా. సెక్స్ అని కాదు. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఏదైనా ఇలాగే ఉండాలి. ఫైట్ ఏదైనా బాధ అయినా ఇలాగే ఉండాలి. మీరు కంటెంట్ ఇలాగే చేయాలి. ఇలాగే రాయాలనమాట. అలాగే కంటెంట్‌ను చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. ఉదాహరణకి మనకు బయట నేరాలుంటాయి గదా! మర్డర్‌లుంటాయి, నేరాలుంటాయి. కొట్టడం, తిట్టుకోవడం, కొట్లాడుకోవడం, కొట్టడము, దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలవకుండానే చేస్తారు గదా! ఉద్దేశపూర్వకంగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తెలియకుండానే వీళ్ళు చేస్తారు. తెలియకుండానే వాడు నష్టపోతాడు. కొట్టడము, చంపడము వీడు తెలియకుండానే చేస్తాడు ఆవేశంలో. మనకు తెలియకుండానే జరుగుతది. దెబ్బ, మర్డరు, చంపడం, ప్రాణం పోవడం అన్నీ తెలియకుండానే జరుగుతాయి. కానీ వీటికి శిక్షలు ఎట్లుంటాయి తెలుసా? తెలిసి ఏస్తారు తెలుసా? తెలిసి వాడు శిక్ష ఏస్తాడు. తెలిసి వీడు పడతాడు. అది ఎంత కష్టం. ఇప్పుడు ఒక ముళ్ళున్నది. తెలవకుండా తొక్కుతాం. తెలవకుండా కుచ్చుతది. అదేం గాదు. తెలవకుండా జరుగుతది. కానీ తెలిసి ఒక ముళ్ళును తొక్కాలంటే తెలిసి ఒక ముళ్ళును మనకు కుచ్చిపిస్తే ఎంత భయమైతది? ఎంత బాధ అనిపిస్తది? శిక్షలు అట్లుంటాయన్నమాట. తప్పులు, నేరాలనేవి తెలవకుండా జరుగుతాయి. తెలవకుండా ముళ్ళును తొక్కడం, తెలవకుండా ముల్లు గుచ్చడం లాంటియన్నమాట. కానీ ఆ తప్పు చేసినోనికి
తెలిసి తెలిసి శిక్ష ఏపిస్తారంట. అంటే తెలిసి తెలిసి ముళ్ళుని తప్పిస్తారు. తెలిసి తెలిసి ముళ్ళుని గుచ్చిపిస్తారు. అట్లుంటాయి శిక్షలు. అదెంత బాధుంటది తెలిసి తెలిసి చేయాలంటే.